కూటమిలోని ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో వ్యక్తిగత బంధాన్ని బలోపేతం చేసే దిశగా పార్లమెంటు సెగ్మెంట్లు వారీగా ఆత్మీయ విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం కూటమి ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులతో సమావేశమైన నారా లోకేష్ ఇవాళ రాత్రి ఉండవల్లిలోని తన నివాస ప్రాంగణంలో చిత్తూరు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధులకు వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ విందునిచ్చారు. నిన్న ఇక ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో సహా విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేష్ స్వయంగా ఎదురెళ్లి మరీ ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారి కుటుంబ సభ్యులను పలకరించి పరిచయం చేసుకున్నారు. స్పీకర్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే అనే హోదాలకు అతీతంగా అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. సరదాగా సంభాషణలతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ విందు కొనసాగింది. ఈ సమావేశం ఒక పిక్నిక్ను తలపించిందని నేతలు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. లోకేష్ కేవలం ఆతిథ్యానికే పరిమితం కాకుండా పాలనపైన తనదైన ముద్ర చూపించారు. ఆయా ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులపై గతంలో ఇచ్చిన వినతుల పురోగతిపై ఒక నివేదికను తయారు చేయించి వారికి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా మహిళలకు మంగళగిరి పట్టుచీరలు సైతం బహుమతిగా అందించారు.